సో మన ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి? అవర్ హౌస్, కాలనీ, విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్. అవర్ హౌస్ ఓన్లీ, నేచర్ అరౌండ్ అస్, యానిమల్స్ అరౌండ్ అస్. సో ఎన్విరాన్మెంట్ టాపిక్ నేచర్ అరౌండ్ అస్ అంటున్నారా? నో. ఎన్విరాన్మెంట్ అంటే మీకు అప్పుడు అడగడం కూడా జరిగింది, మీ ఏరియాస్ లో ఏమేమి ఉన్నాయని. మీకు గుర్తుందో లేదో? యూ పీపుల్ రిమెంబర్, రైట్? ది థింగ్స్ అరౌండ్ అస్. ఓకే, మన కాలనీ, మన విలేజ్, మన డిస్ట్రిక్ట్స్, మన హౌస్. ఓకే, అందులోనే నేచర్ ఇంక్లూడ్ అయ్యి ఉంటది, అవునా కదా? రైట్. అవర్ హౌస్, బి ఆప్షన్ చూడండి. అవర్ హౌస్ ఓన్లీ, మన ఇల్లు ఒకటే అంటే ఇట్స్ రాంగ్. నేచర్ అరౌండ్ అస్, నేచర్ మొత్తం నేచర్ అంటే ఓన్లీ నేచరే కాదు, మన హౌస్, కాలనీ, విలేజ్, డిస్ట్రిక్ట్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్? యానిమల్స్ అరౌండ్ అస్, యానిమల్స్ కూడా మన హౌస్, కాలనీ, విలేజ్, డిస్ట్రిక్ట్స్ లోనే ఉంటారు. సో ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్, అవర్ హౌస్, కాలనీ, విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్. ఓకేనా? ది సెకండ్ వన్, What is the importance of ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్ ఏంటి? మనం ఫ్యామిలీ గురించి చదువుకున్నాం, రైట్? సో good family and your own man will have a sense of love and mutual help, include strong bonding between family members, helps to build a child's personality. So మన family వలన importance. Yes, someone is talking. Yes, చెప్పమ్మా. Diya. సో మన ఫ్యామిలీ వలన వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఆల్ ద అబవ్ వస్తుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ డి. ఓకే, గుడ్ ఫ్యామిలీ అండ్ యువర్ ఓన్ మ్యాన్ విల్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ లవ్ అండ్ mutual help and include strong bonding between family members, helps to build a child's personality. So అన్ని ఆప్షన్స్ కరెక్టే. సో ఆల్ ద అబవ్ వస్తుంది. సో నెక్స్ట్, who is a neighbor? Neighbor అంటే ఎవరు? We all know, right? Who lives nearby, normally in a house next door or across the street. Option A is correct. మన neighbor ఎవరు అంటే అందరికీ తెలుసు కదా. neighbor అంటే ఎవరు? మన పక్క ఇంటి వాళ్ళని neighbors అంటాం. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ neighbors? మన neighbors వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? హెల్ప్ us when needed, right? Give us support by sharing our problems and things, that's also right. We feel free to talk to them and have a sense of oneness. ఓకే, మూడు అన్ని రైటే కదా. మన neighbors మనకి హెల్ప్ చేస్తారు, మన సపోర్ట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి మన ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, వస్తువుల్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫ్రీగా ఉంటాము. ఓకే, సెన్స్ ఆఫ్ వన్నెస్ కూడా ఉంటది. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రైట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ డి, రైట్? అందరూ ఆన్సర్స్ ఇలాగే పెట్టారా? ఏదైనా పెట్టారా? చేంజ్ ఉందా స్టూడెంట్స్? Social problems are general factors that affect and damage society. That's true, right? మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ జనరల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ అండ్ డ్యామేజ్ సొసైటీ. సోషల్ ప్రాబ్లమ్స్ వలన మన సొసైటీ డ్యామేజ్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ట్రూ, రైట్? అది రైట్ కాబట్టి ఇట్స్ ట్రూ. కమింగ్ టు సిక్స్త్, వాట్ ఈస్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే ఏంటి? A family is related groups of parents and their children. Usually a family is very important for all round development of a children. Family takes care of physical, mental, psychological and intellectual. So all the above is right. Sixth option is fourth one. What is family? What are the types of family do we have? Manki elanti types untai? Joint family, neutral family. That's right. So both. What is the role of a family? Role of family enti? Physical maintenance, ensures economic security and stability, nurture children with physical care and emotional support, socialize children, all the above. So all the above, right? Eighth one enti? All the above. Ninth, society makes a good community and good society makes a good country. That's true, right? మన గుడ్ కమ్యూనిటీ, గుడ్ సొసైటీ ఉంటే ఆటోమేటిక్ గా ఒక గుడ్ కంట్రీ అనేది తయారవుతుంది. సో ఇట్ ఈస్ ట్రూ. హూ ఈజ్ అంకల్ బై రిలేషన్?
మనం ఎవరిని అంకుల్ అని పిలుస్తాము? ఫాదర్స్ బ్రదర్స్ అన్నా? అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే మీ చిన్నాన్న వాళ్ళ కొడుకునా? ఇట్స్ రాంగ్. ఫాదర్స్ అండ్ మదర్స్ బ్రదర్స్ రైట్. అంతే కదా! మన ఫాదర్ అండ్ మదర్స్ వాళ్ళ బ్రదర్స్ నే మనం అంకుల్ అంటాం. సిస్టర్స్ బ్రదరా? మదర్స్ సిస్టర్స్ బ్రదర్ హస్బెండా? సో ఆప్షన్ ఈస్ బి. 10th వన్ ఏంటి? బి. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? బాతింగ్, గ్రూమింగ్, ఓరల్, నెయిల్ అండ్ హెయిర్ కేర్ ఆల్ ద అబౌవ్. ఎస్, 4th ఆప్షన్ అవుతది. సో వాట్ ఈస్ పర్సనల్ హైజీన్ అంటే తెలుసు కదా! పర్సనల్ హైజీన్ అంటే మనం ఏదైతే మన బాడీకి కేర్ తీసుకుంటామో, మన మన పర్సనాలిటీ మనకి ఒక కేర్ తీసుకుంటామో దాన్ని పర్సనల్ హైజీన్ అంటాం. ఎస్. స్టూడెంట్స్, హావ్ యూ ఆన్సర్డ్ లైక్ దిస్ ఓన్లీ, రైట్? మీరు ఇలాగే పెట్టారు కదా! ప్లీజ్ రెస్పాండ్. వై యూ పీపుల్ ఆర్ వెరీ కామ్? ఫస్ట్ బ్యాచ్ మీకన్నా ముందుండే బ్యాచ్ చాలా యాక్టివ్ గా ఉండేవారు. మీరు చాలా డమ్ గా ఉంటున్నారు. నాట్ గెట్టింగ్ ఆర్ వాట్? ఎనీవే, 12th క్వశ్చన్ చూడండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంక్లూడ్ విత్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ దట్ విల్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ టైమ్ వెల్. రైట్ ఆర్ రాంగ్? ఇట్స్ రైట్. సో ఇట్స్ ట్రూ. ఓకే, టైం మేనేజ్మెంట్ వలన మన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. మనం మేనేజ్ చేసుకోగలము టైం. వాట్ ఈస్ హ్యాబిట్? Habit is a action or behavior you have turned into an automatic response. Action we perform regularly, our strength, our weakness. So option A is correct, right? Option A avutadi. What is habit? A routine, on the other hand, is a string of habits you create for a specific parts of the day. Maybe it's a morning routine you do when you first wake up, or an afternoon routine to help you get out of the post lunch dip. So ఇది రైట్. రొటీన్ డెఫినేషన్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంట. వెయిట్. పిక్చర్ 1 ఇండికేట్స్ విచ్ యాక్షన్? సో పిక్చర్ 1 లో ఏమవుతుంది? హీఈస్ వేకింగ్ అప్, రైట్? సో ఆప్షన్స్ చూడండి, ఏది దగ్గరగా ఉంది? ఐ వాక్ టు స్కూల్, రాంగ్. ఐ గెట్ అప్. సో ఐ గెట్ అప్ ఇస్ రైట్. ఫస్ట్ పిక్చర్ ఏంటి? ఐ గెట్ అప్ ది చూపిస్తున్నారు. ఇవి డైలీ యాక్టివిటీస్. 16th క్వశ్చన్. పిక్చర్ 2 ఇండికేట్స్ విచ్ యాక్షన్? పిక్చర్ 2 ఏం చేస్తుంది? Look at here. He is wearing dress, right? So I am get dressed. I get dressed. So C option is correct for 16th one. 17th చూడండి. Picture 9. Which action? 9th anta. What's the 9th one? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So this is 9th one. They are walking to school. So I walk to school avutadi. So 18th one. I dash my breakfast at 9. I have my breakfast at 9. Option A. Option A is correct. 19th. Daily routine includes. Daily routine ante enti? Give yourself more time by waking up early. Make your bed. Set your most important task for the day. All the above. All the above the daily routine, right? హౌ టు హ్యావ్ అన్ ఎఫెక్టివ్ డే? ఎఫెక్టివ్ డే ఎప్పుడు ఉంటది? మనం 15 ఎఫెక్టివ్ డేస్ ది పెట్టుకున్నాం. 15 ways, రైట్? షౌట్ లౌడర్, నో. డ్రింక్ లెస్ వాటర్, నో. మినిమైజ్ మల్టీ టాస్కింగ్, ఎస్. ఓకే, సో మల్టీ టాస్కింగ్ తగ్గిస్తే మండే ఎఫెక్టివ్ గా ఉంటదని మాట్లాడుకున్నాం. సో సి ఆప్షన్ ఇస్ రైట్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? వాట్ రిలేషన్ ఇస్ ద టాప్ మోస్ట్ ఫస్ట్ పర్సన్ టు ద లాస్ట్ పర్సన్? టాప్ మోస్ట్ ఫస్ట్ పర్సన్ అంటే yes, itanu. Okay, last person means this boy. వాళ్ళిద్దరికి what is the relation? So first person ఈ last person కి ఏమవుతారు? Grandfather. Okay, so B option. How many generations are there in the family? ఈ family tree లో ఎన్ని generations ఉన్నాయి? 3 generations. Okay, పై లైన్, కింద లైన్ and last one. So totally 3 generations. What relationship does granddad and granny holds? Granddad and granny. చూడండి picture లో granddad and granny. Husband and wife. So wife and husband relations. What relationship does uncle and dad holds? Uncle inka dad anta. Uncle eri, yes. Dad. So they are brothers, right? So option A.
What is team building? So working in teams for common purpose, fighting in groups, having common goal and working individually, none of the above. So working in teams for common purpose, first option avutadi. So yes, these are the answers. Students, hope you have understood this. మీ అందరూ ఆన్సర్స్ పెట్టే ఉంటారు. చాలా ఈజీగా ఉంది యాక్చువల్లీ పేపర్. అండ్ ఈవెన్ పేపర్ కూడా నేనే తయారు చేశాను. సో ఐ థింక్ యూ గాట్ ద ఆన్సర్స్. ఎస్, ఛాయాదేవి. Unmute yourself, Chaya Devi. Students, what happened here? No response from you people. Chaya Devi, మాట్లాడతారమ్మా. Yes, Geeta, unmute yourself. See, students, you need to talk. Why you people are very silent? I can't understand. Response. What's wrong? చూడండి, మీరు ఎప్పుడైనా ఆన్సర్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ పక్కన మీ ఫ్రెండ్స్ సేమ్ డివైస్ వాడుతున్నారా లేకపోతే వేరే డివైస్ ఏది వాడినా వాళ్ళకి దూరంగా ఉండండి. ఓకే, ఇఫ్ యూ స్టే అవే వీ కెన్ హ్యావ్ గ్రేట్ టైమ్ ఆర్ ఎల్స్ దిస్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్. సో ఎస్, వాట్ హ్యాపెండ్, హౌ యూ రోట్ ద ఎగ్జామ్స్ ఒకసారి చెప్పండి. సి అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్స్ రేస్ చేయండి. వాట్ హ్యాపెండ్, వై యూ ఆర్ నాట్ రెస్పాండింగ్? ఎగ్జామ్ రాసారా రాయలేదు? ఎవరెవరు రాసారు హ్యాండ్స్ రేస్ చేయండి ఒకసారి. సో ఎస్, జయంత్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. Yes, ma'am. జయంత్, వాజ్ ఇట్ డిఫికల్ట్? Ma'am? పేపర్ డిఫికల్ట్ గా అనిపించిందా? ఏంటంటే లేదు మ్యామ్, ఈజీగానే అనిపించింది. ఈజీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఏదైనా క్వశ్చన్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి, లేదంటే ఐ విల్ ఆస్క్ అదర్ పర్సన్. నో మ్యామ్, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ జయంత్. Yes, Kasim. Unmute yourself, Kasim. East Godavari district. What's your name? I can't see. Unmute yourself. Kasim, unmute yourself. See, you people should unmute yourself if I ask you to unmute yourself. So anyway, ఎంతమంది వీడియోస్ చేశారు? I got 2 videos. Wait a minute, I will tell. See, students చాలా మంది నాకు డైరెక్ట్ గా వీడియోస్ పెట్టేస్తున్నారు. How did you get my number? I don't know. So I got few videos. మిగిలిన వాళ్ళు ఎప్పుడు వీడియోస్ సెండ్ చేస్తారు చెప్పండి. What about others? Raise your hands those who have completed the videos. మీరు వీడియోస్ కంప్లీట్ చేస్తారు అంటే ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. Raise your hands. Yes, Navanesh. Unmute yourself, Navanesh. Students, you have to talk, right? వీడియోస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేకపోతే ఏంటి ప్రాబ్లం? నో హ్యాండ్స్. నాకు ఒక 2 వీడియోస్ వచ్చాయి అంతే, 2 to 3 వీడియోస్ ఐ థింక్. ఒకటి డైరెక్ట్ గా నాకు పంపించారు, 2 నీరజ మేడం నాకు పంపించారు. సో వాట్ అబౌట్ అదర్స్? టోటలీ 217 స్టూడెంట్స్ ఆర్ దేర్ నౌ. సో ఎంతమంది వీడియోస్ చేశారు? సి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్ సర్టిఫికేట్.
సో మీరు ఫాస్ట్ గా చెప్తే we will start the class. It's already 10:45. Yes. Unmute yourself, P. Gauri. ఏం వీడియోస్ మేడం? Oh my god. Okay, self introduction videos, సెల్ఫీ వీడియోస్ అవి చెప్పాము కదా మీకు. మొన్న ఎగ్జామ్ అవుతున్నప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామమ్మా. మండే ఏమో వీడియోస్ ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రిపేర్ చేయండి అని. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒకటి అండ్ ఇంగ్లీష్ మీద ఒకటి 2 వీడియోస్ యూ హ్యావ్ టు డూ, రైట్? తెలీదమ్మా మీకు ఆ విషయం? తెలీదు మేడం. I'm saying it from 3-4 days and you don't know that. Anyway, ఈ రోజే మీరు ఫస్ట్ క్లాస్ అమ్మా. వస్తున్నాం మేడం మేము మామూలుగా. వస్తున్నారా? ఓకే. కానీ మధ్యలో ఒక 3 days absent అయినా. ఓకే దెన్ దట్స్ వై యూ డోంట్ నో దట్. సో ఏంటంటే మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియోస్ పంపించాలి ఒక 2 to 3 Okay, minutes. మీ సెల్ఫీ వీడియో తీసుకుంటూ, ఓకే, మీరు ఏదైనా టాపిక్ మీద మాట్లాడొచ్చు, ఏవైతే క్లాసెస్ లో జరిగాయో దాని మీద. ఇట్ మే బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని మీద 3 to 5 minutes లేదంటే 1 minute అయినా టాపిక్ గురించి ఉంటే చాలు. బట్ ఏదో ఒకటి Okay, ma'am. మాట్లాడి మీ వీడియోస్ అనేది సెండ్ చేస్తే దానికి మార్క్స్ ఉన్నాయి. ఓకే. Okay, ma'am. సో వీ హ్యావ్ ఆస్క్డ్ సో మెనీ స్టూడెంట్స్. ఓకే, ఈ గౌరీ అంటే తనకి తెలియదు, మిగిలిన వాళ్ళు ఏంటి పరిస్థితి? ప్లీజ్ రెస్పాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, అబ్దుల్లా సార్ యువర్ దేర్. నీర్జా మ్యామ్, పద్మావతి మ్యామ్, ఎనీవన్? చెప్పండి మ్యామ్. మేడం, అది స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరైనా మీకు సెండ్ చేశారా వీడియోస్? అంటే ఎక్కువ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే రావట్లేదా, ఏంటి పరిస్థితి? లేదు మ్యామ్, సాటర్డే ఒక అబ్బాయి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఫర్దర్ గా మేము రియాక్షన్ చేయడానికి, లేకపోతే ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. అసలు ఎందుకు చేయట్లేదో అది తెలియకపోతే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. లాస్ట్ బ్యాచ్ లోనైతే మేము అడగకుండానే మాకు చాలా మంది వీడియోస్ ఇచ్చారు. ఓకేనా? మీ వ్యూస్ కూడా మీరు చెప్తూ వీడియోస్ అనేవి తీయాలి ఖచ్చితంగా. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వై, వాట్ హ్యాపెన్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, కలికాయ, వాట్స్ దట్ నేమ్? ఓకే, మీరు చెప్పండి అమ్మా, వాట్ హ్యాపెన్? యూ రేజ్డ్ యువర్ హ్యాండ్స్. Unmute yourself. Yes, okay. Vivo 1803. Yes. Students, you have to unmute yourself. Rohit Kumar. Yes, Rohit Kumar. Chapandamma, what's the problem? Yes, Vivo 1803. చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎందుకు వీడియోస్ అవి చేయట్లేదు? ఎవరైనా చెప్తారా? రోహిత్ కుమార్. ఎస్, రోహిత్ కుమార్. యూ హ్యావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ హ్యావ్ రైజ్డ్ యువర్ హ్యాండ్. So okay, then we will go to class. We will start our class because it's already time is going on. So yes, we have discussed on team building. So meeku oka video kuda chupinchanu, team building. So yes, anyone want to talk what we have discussed earlier? Ippudu varaka em jarigindi evaraina cheptara okkasari please? See, this is not one way communication, two way communication kada. You have to speak. Okay, what you have learned, you have to tell me that. సో ఎస్, మనము టీమ్ బిల్డింగ్ డెఫినేషన్ అనేది తెలుసుకున్నాము. అది కాకుండా వాట్ ఈస్ టీమ్ బిల్డింగ్ అండ్ వాట్ ఆర్ ద వేస్, ఓకే, వీ కెన్ బిల్డ్ అ టీమ్. ఓకే, ఎఫెక్టివ్ వేస్, 7 ఎఫెక్టివ్ వేస్ అనేది డిస్కస్ చేసాము. We have also learned group dynamics, right? So yes, till where we have completed? Anyone, please respond.
సి స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వండి. మనం ఇంపార్టెన్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ అనేది నేర్చుకున్నాము, రైట్? డిఫైన్, evaluate current output, design activities, identify individuals, train members, monitor team efforts, evaluate team output, right? ఈ 7 టీమ్ బిల్డింగ్ కాన్సెప్ట్ మళ్ళీ ఏమో ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నాం. అది కాకుండా ఒక వీడియో కూడా మీరు చూడడం జరిగింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ గ్రూప్ డైనమిక్స్, రైట్? So yes. Okay, let's do an activity then. Please turn on your cameras. మనం ఒక యాక్టివిటీ చేయబోతున్నాం ఇప్పుడు అందరము. Turn on your cameras, everyone. Okay, you have to take a paper. ఒక పేపర్ తీసుకొని కెమెరాస్ టర్న్ ఆన్ చేయండి. సో ఎస్, యాక్టివిటీ ఏంటంటే నేను ఒక లెటర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చెప్పాను అనుకోండి, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ మీరు రాయాలన్నమాట. ఓకే, ఒక టైం లిమిట్ అనేది నేను పెడతాను, ఒక 2 minutes. ఓకే, 2 minutes మీకు టైం ఇస్తాను. ఏ అని చెప్పి 2 minutes టైం ఇస్తాను. మీరు ఏతో ఎన్ని వర్డ్స్ రాయగలరో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని చెప్తే ఏతో ఏరోప్లేన్, అండ్ ఓకే, యాక్స్, అలాగా ఎన్ని రాయగలరు. ఓకే, so 2 minutes is very big because we are lagging with time. So I will count till 10. Okay, నేను 1 to 10 వరకు కౌంట్ చేస్తాను. ఆ 10 లోపున మీరు ఎన్ని వర్డ్స్ రాస్తున్నారో అవి రాసి స్క్రీన్ కి ఇలా చూపించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాసింది ఇలాగా స్క్రీన్ కి చూపించాలి మీరు ఏదైతే రాశారో. సో ఎన్ని వర్డ్స్ రాస్తారో చూద్దాం. ఓకే, I will count from 1 to 10 only. Okay, you will find one very interesting thing after that. సో నేనేంటంటే 1 to 10 కౌంట్ చేస్తాను, ఒక ఆల్ఫాబెట్ ఇచ్చి మీరు ఆ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని రాయాలి. శివ, ఇంకా నేనేమి వర్డ్ ఇవ్వలేదు, ఏతో రాస్తారు మీరు. రేష్మా ఈజ్ ఆల్సో. సో నేను చెప్పినాక రాయాలి, ఓకేనా? సో ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరాస్. చాలా తక్కువ మంది టర్న్ ఆన్ చేశారు కెమెరాస్. యూ హ్యావ్ టు టర్న్ ఆన్ యువర్ కెమెరాస్, స్టూడెంట్స్. Unless you have technical issue, you have to turn on your cameras. Hello, good morning, ma'am. Good morning. I'm Soujanya, ma'am. Rajul GJC, ma'am, East Godavari. Okay. And this week we have half-yearly exams, ma'am, so we are not able to attend the class, ma'am. Okay, అంటే సాటర్డే క్లాస్ అటెండ్ అవ్వలేదా, లేకపోతే ఈ వీక్ అటెండ్ అవరా? ఈ week, ma'am. Okay, you are not going to exam. whole week Ma'am? అటెండ్ అవరా? Yes, ma'am. ఓకే, అంటే మీ ప్రిన్సిపల్స్ కానీ స్పాక్స్ కానీ ఏమి సజెషన్స్ ఇవ్వలేదా, అంటే అడగలేదా మీరు? 5, 6, 7, 8, 9, 10. Stop. So show me the papers. Enni rasaru? It may be 1 or 2 also. You can show the paper. Show me the paper. Yes, Galaxy J7 కనిపించట్లేదమ్మా, ఎన్ని రాశారు? Show me the paper. Okay, maximum 4 రాసారా? Yes, sun, summer, sunfest, sunlight. So many. Okay. So yes, అందరూ maximum ఎన్ని? 6. Yes, maximum 6. ఓకే, సో మనం ఏంటి టోటల్ గా
4 నుంచి 6 వర్డ్స్ రాయగలుగుతున్నాం, రైట్? ఓకే, ఐ విల్ గివ్ యూ అనదర్ ఆల్ఫాబెట్. వేరేది ఇస్తాను, దాని మీద రాయండి. సో ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈస్ ఎల్. ఎల్ తో రాయండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. సో ఎల్ తోని ఎక్కువ రాయలేకపోయారు, ఓన్లీ 1 or 2. సి టైం అయిపోయినాక రాస్తున్నారు. శివ టైం అయిపోయింది. సో ఎస్, ఓకే. సో మాక్సిమం 5, ఇది కూడా 5 to 6. సో ఓకే, 6 వర్డ్స్ కానీ 4 వర్డ్స్ కానీ రాస్తున్నారు మాక్సిమం స్టూడెంట్స్. ఓకే దెన్. సో స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఇండివిజువల్ గా రాస్తే ఎన్ని రాస్తున్నాము? 4 to 5. ఓకే, మహా అయితే 6 వర్డ్స్ మీరు రాసి ఉంటారు 1 to 10 కౌంట్ చేసే లోపల. అదే ఇప్పుడు ఎస్ తో ఎంతమంది రాసారో అందరివి కలెక్ట్ చేస్తే అవి ఎన్ని ఉంటాయి? మినిమం ఎన్ని ఉంటాయి? ఓకే, కామన్ వి తీసినా ఎంత చూసినా మినిమం ఒక 50 వర్డ్స్ వీ కెన్ ఫైండ్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ 200 మంది ఉన్నారంటే 200 మంది 4 రాస్తున్నారు. ఓకే, కొన్ని సేమ్ ఉండొచ్చు, కొన్ని సేమ్ ఉండకపోవచ్చు, రైట్? సేమ్ ఉన్నవి పక్కన తీసేస్తే మినిమం లో మినిమం మనకి ఒక 50 వర్డ్స్ లేకపోతే ఒక 100 వర్డ్స్ అనేది ఈజీగా వస్తుంది, అవునా కాదా? రైట్? సో దట్ ఈస్ టీమ్ వర్క్. మనం అందరము ఒక టీమ్ గా కలిసి, ఓకే, ఇండివిజువల్ గా అయితే ఒక 5 రాయగలుగుతున్నాం, ఒక టీమ్ గా అయితే ఒక మినిమం ఒక 50 అలా రాయగలం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ వర్క్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ టీమ్ వర్క్. సో ఇంకో యాక్టివిటీ, మీ అందరికి రెయిన్ క్లాప్స్ తెలుసా? డూ యూ నో అబౌట్ రెయిన్ క్లాప్స్? వెన్ ఐ సే 1, you have to clap with your 1 finger. When I say 2, clap with your 2 finger. When I say 3, clap with your 3 finger. When I say 4 fingers. And when I say 5, total all fingers together. Okay na? ఈ యాక్టివిటీ తెలుసా అందరికి? సో ఓకే, నౌ ప్లీజ్ షో మీ యువర్ క్లాపింగ్ హ్యాండ్స్. ఓకే, మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి ఎవ్రీవన్. Okay, you have to clap with your 1 finger first, followed by 2, 3 and 4, 5. Okay, నేను చెప్తాను అప్పుడప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ with your 1 finger. ఒక 1 finger clap like this. 2 fingers, 3 fingers, 4 fingers, finally 5 fingers. సో ఎస్, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? సో ఏం అబ్జర్వ్ చేశారు? వెన్ ఐ సే ఫస్ట్ ఫింగర్ తో క్లాప్ చేయండి అన్నప్పుడు ఒక ఫింగరే క్లాప్ చేశారు, రైట్? అప్పుడు సౌండ్ ఎలా ఉంది? తక్కువగా ఉంది. అదే 2 జాయిన్ అయ్యేసరికి కొంచెం పెరిగింది, 3 ఇంకా పెరిగింది, 4 ఇంకా, 5 అనేసరికి టోటల్ సౌండ్ అనేది వచ్చింది. సో సేమ్ విత్ టీమ్ బిల్డింగ్. ఓకే, మీ టీమ్ లో కూడా అంతే. ఓకే, ఎప్పుడైతే అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ అన్ని ఫింగర్స్ కలిసి వర్క్ చేసినప్పుడు క్లాప్స్ అనేది అయ్యింది. ఓకే, పెద్ద సౌండ్ అనేది వచ్చింది. అదే ఇండివిజువల్ గా చేసుంటే అంత సౌండ్ రావట్లేదు. సో వెన్ ఫింగర్స్ కెన్ డూ దిస్, ఓకే, మన ఫింగర్సే అంత అయితే మన హ్యూమన్స్ కి, మనకి బ్రెయిన్ ఉంటది తప్పి మనము ఏదైనా అచీవ్ చేయగలం టీమ్ బిల్డింగ్ వలన. ఇజంట్ ఇట్ ఆర్ నాట్?
right? So that is the importance of team building. Team building ఒక ఇంపార్టెన్స్ అది. సో ఎస్ మనం ఫర్దర్ గా చూసినట్టయితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. సో ఎస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ సైకిల్ అనేది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము, కాన్సెప్ట్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. Those who have missed the class can take a screenshot. Okay. We have watched this video. ఫోన్ చేయాలి ఇంకోసారి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడతాను. గ్రూప్ డైనమిక్ గురించి మనమేమో డిస్కస్ చేస్తున్నాము, రైట్? సో ఈ గ్రూప్ డైనమిక్ లో మనకి ఎలాంటి బిహేవియర్స్ ఉండకూడదు. ఓకే, గ్రూప్ బిహేవియర్ అండ్ గ్రూప్ డైనమిక్స్ మనం ముందే చదువుకున్నాం కదా. సో మీకు ఈ టీమ్ బిల్డింగ్ అర్థం అవడం కోసమే ఈ 2 యాక్టివిటీస్ అనేది చేయించాము. సో ఇండివిజువల్ గా చేసినప్పుడు మనకి ఏంటంటే పెద్ద లాభం అనేది తక్కువ ఉంటది. బట్ వెన్ ఒక హోల్ గా ఓకే ఒక టీమ్ గా చేసినప్పుడు ఏంటంటే లాభం ఎక్కువ ఉంటది. మనం ఫెయిల్ అయినా మన ఫెయిల్యూర్ ని షేర్ చేసుకోవడానికి కూడా మన టీమ్ మెంబర్స్ ఉంటారు. సో టీమ్ కున్న ఒక ఇంపార్టెన్స్ అది. సో గ్రూప్ బిహేవియర్ అంటే మనము టీమ్ లో ఉన్న డిఫరెంట్ మెంటాలిటీస్, ఓకే, సైకలాజికల్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏ థింగ్స్ ఉండకూడదు, ఒక టీమ్ మెంబర్ గా మీకు ఏ థింగ్స్ ఉండకూడదో చూడండి. ఫస్ట్ ఈస్ యూ షుడెంట్ బి అగ్రెసివ్. మనం ప్రతి దానికి చాలా అగ్రెసివ్ గా కోపపడడం అవ్వకూడదు. సో దిస్ విల్ డెఫినెట్లీ డిఫీట్ యూ. ఓకే, మిమ్మల్ని ఓడిస్తుంది ఖచ్చితంగా. అండ్ ద సెకండ్ వన్ ఈస్ స్పెషల్ ఇంట్రెస్ట్ ప్లీజింగ్. ఓకే, స్పెషల్ ఇంట్రెస్ట్ ప్లీడింగ్ ఉండకూడదు. మనం ఏదైనా ఒక పర్టికులర్ మెంబర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా యూ షుడెంట్ షో. ఓకే, ఆల్ ద మెంబర్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అందరూ ఈక్వలే, ఎవరు పెద్ద చిన్న కాదు. సో యూ షుడ్ ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వెరీ ఈక్వల్లీ. నెక్స్ట్ ఈస్ బీయింగ్ క్లినికల్. సో మనకి ఏంటంటే బీయింగ్ క్లినికల్ మీన్స్ మనం ఏదైనా క్లియర్ గా ఓకే ఎవరి మీద స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపించి లేకపోతే ఎవరి కోసమో మనం ఫేవర్ చేసడం అలా కాకుండా ఏది ప్రాసెస్, ఎవరైతే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారో అది తెలుసుకొని వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వాలి. దట్ ఈస్ బీయింగ్ క్లినికల్. ఓకే, నెక్స్ట్ ఈస్ డామినేటింగ్. యూ ఆల్ నో, ఎప్పుడైనా డామినేటింగ్ ఉంటే ఏ బిహేవియర్ లోనైనా అది మంచిది కాదు. సో నెక్స్ట్ ఈస్ బ్లాకింగ్. యూ షుడెంట్ బ్లాక్ ఎనీవన్. ఓకే, ఎవరిని ఏ విధంగా బ్లాక్ చేయొద్దు. లెట్ దే ట్రై. సో ఎస్, నెక్స్ట్ ఇస్ రికగ్నైజేషన్ సీకింగ్. మనం చాలా మందిని అబ్జర్వ్ చేసి ఉంటాం, ఏదైనా వర్క్ ఇస్తే మేము చేస్తామని హయ్యర్ అఫీషియల్స్ దగ్గర వాళ్ళే ముందుంటారు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ తో ఉంటారు. సో యూ షుడెంట్ బి లైక్ దట్. ఓకే, మీరు అలాగా ఉండకూడదు. యూ షుడెంట్ బి రికగ్నైజింగ్ సీకింగ్. నెక్స్ట్ ఈస్ సెల్ఫ్ కన్ఫెషన్. సెల్ఫ్ కన్ఫెషన్ అంటే మన గురించి మనకి తెలిసి ఉండడం, మన గురించి మనతో మనం మాట్లాడుకోవడం. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఈస్ సెల్ఫ్ కన్ఫెసింగ్. సో ఇవన్నీ క్వాలిటీస్ ఏంటంటే ఖచ్చితంగా ఒక గ్రూప్ డైనమిక్స్ లో ఉండకూడదు. సో టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్.
ఓకే స్టూడెంట్స్, సో ఈ గ్రూప్ బిహేవియర్ అండ్ గ్రూప్ డైనమిక్స్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. మన గ్రూప్ మెంబర్స్ కి ఎక్కువ ఈగో గానీ కోపం గానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మార్చడం గానీ లేదంటే వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ గ్రూప్. ఓకే, సో దిస్ థింగ్స్ వీ షుడ్ లెర్న్. గ్రూప్ లో ఎలా బిహేవ్ చేయాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, మనం ఎక్కువ అగ్రెసివ్ గా ఉండకూడదు, స్పెషల్ ఇంట్రెస్ట్ ఎవరి మీద చూపించకూడదు, బీయింగ్ క్లినికల్ అయ్యి ఉండాలి, డిటర్మైనింగ్ రికగ్నైజేషన్ సీకింగ్. సో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అవన్నీ మనం చేయించుకున్నాం కదా స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సో ఎస్, గ్రూప్ డైనమిక్స్ అండ్ గ్రూప్ బిహేవియర్ అర్థమైంది, రైట్? ఈ నేచర్స్ మీరు జనరల్ గా ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు అగ్రెసివ్ గా ఉన్నా, ఓకే, ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ మేమే చూపిస్తున్నా, ఇవన్నీ ఎక్కడైనా మీరు చూస్తే యూ హ్యావ్ టు, ఒక గ్రూప్ లో ఉన్నవారు కాబట్టి ఆ గ్రూప్ మెంబర్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయించడానికి ట్రై చేయండి, లేదా మీరు కూడా గ్రూప్ లో ఉన్న వాళ్ళతో ఈక్వల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడే మనం ఏంటంటే మనలో అందరిలోని ఒక్కటి అని ఫీలింగ్ వస్తుంది. ఓకే, when you have that feeling, then only we can do anything. For example, మనం ఈ క్లాస్ చెప్తున్నాం, రైట్? ఈ క్లాస్ లో ఏమవుతుంది, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్. మీరు రెస్పాండ్ అనేది ఇవ్వట్లేదు, మీరు నన్ను ఓన్ గా ఫీల్ అవ్వట్లేదు క్లాస్ పరంగా, రైట్? సో దెన్ దట్ విల్ లీడ్ టు డిస్టర్బెన్సెస్, దట్ విల్ లీడ్ టు టైం వేస్ట్, రైట్? సో చిన్న చిన్న టైం వేస్ట్ అనేది అవుతుంది మనకి. మీకేమో రెస్పాండ్ అవ్వండి అని చెప్పడం వలన, లేకపోతే ఏంటి ప్రాబ్లం అని అడగడం వలన, వీఆర్ ఆస్కింగ్ ఫర్ వీడియోస్ అండ్ యూఆర్ నాట్ గివింగ్ అస్. సో అలా అన్నమాట. సో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి అవుతున్నాయి కాబట్టి మనలోని ఒక గుడ్ టీమ్ అనేది ఫామ్ అవ్వలేకపోతుంది. మేబీ యూ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ వాట్ యూ వాంట్, రైట్? మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుందేమో. సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు వస్తున్నాయి? వెన్ వీఆర్ నాట్ వర్కింగ్ ఇన్ యాజ్ అ హోల్ టీమ్, వెన్ యూ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ విత్ అవర్ టీమ్. సో అలాగా రాకుండా ఉండాలి అంటే వి ఆల్ షుడ్ బి వన్, అప్పుడే ఈ టీమ్ అనేది సక్సెస్ అవుతుంది. సో అలాగే దట్ ఈస్ అ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్ టు యూ. సో అందుకే ఏంటంటే మనము టీమ్ గా, ఓకే, వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ టీమ్ వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఈక్వల్ and we have to work with the mottos. ఓకే, కాన్సెప్ట్ నేను చెప్పాను కదా మొన్న, ఆ సైకిల్లో ఉన్న ప్రతిదీ మనం ఇంప్లిమెంట్ చేస్తూ we have to work. సో ఎనీవే, ఒక టీమ్ లో మెయిన్ అవసరం ఏంటి? ఓకే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అ టీమ్? ఒక టీమ్ కి ఏమేమి ఉండాలి? ఓకే, అవేంటో ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్. ఓకే, ఇది టీమ్ అనే కాదు, మీ లైఫ్ లో కానీ దేంట్లోనైనా మనకి 7 C's ఎలా ఇంపార్టెంట్, ఇది కూడా ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్కింగ్. ఈ ఎలిమెంట్స్ అనేది టీమ్ లోనే కాదు, ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలన్నా, ఒక స్కూల్ రన్ అవ్వాలన్నా, ఒక ఫ్రెండ్స్ రన్ అవ్వాలన్నా, ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ రన్ అవ్వాలన్నా, దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్కింగ్. మీరు ఒక టీమ్ గా ఏ పని చేసినా దానికి ఇది ఖచ్చితంగా ఉండాలి. సో ద ఫస్ట్ వన్ ఈస్ ట్రస్ట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్? ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. సో ఓకే, ఇట్స్ అ బిలీఫ్. మనం ఏంటంటే మనం ఎవరితోనైతే టీమ్ గా వర్క్ చేస్తున్నాం, లేకపోతే ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎవరితోనైతే మనం
ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ మీద మనకి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ హ్యావ్, దట్ ఈస్ ట్రస్ట్. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఈ క్లాసెస్ జరుగుతున్నాయంటే మీకు నా మీద నమ్మకం ఉండాలి, అండ్ ఐ షుడ్ ఆల్సో ట్రస్ట్ యూ. ఓకే, బోత్ సైడ్ ట్రస్ట్ ఉంటేనే మనము ఆ టీం అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వగలదు. సో సెకండ్ థింగ్ ఈస్ క్లియర్ ప్రాసెస్. ప్రాసెస్ అనేది క్లియర్ గా ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాసెస్ ఏంటి, ఇక్కడ నేను క్లాస్ చెప్తాను, యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ, రైట్? ప్రాసెస్ ఇక్కడ క్లియర్ గా ఉంది. సో అలాగే మీరు ఏ టీం వేసినా, ఓకే, ఏ టీమ్ లో పనిచేసినా మీకు ప్రాసెస్ అనేది క్లియర్ గా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది, ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టీమ్, యూ హ్యావ్ టు బి క్లియర్ విత్ దట్. ఓకే, సో ట్రస్ట్ ఉండాలి, క్లియర్ ప్రాసెస్ ఉండాలి. ఓకే, అసైన్డ్ రోల్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సమ్ రోల్. మనం టీమ్ గా వర్క్ అవుతున్నా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ గా ఒక టీం తీసుకున్నా, ఒక స్కూల్ తీసుకున్నా, లేదా ఈ ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా, ఎనీవన్, ఓకే, ఎనీథింగ్ యూ టేక్, దేర్ షుడ్ సమ్ అసైన్డ్ రోల్స్. అసైన్డ్ రోల్స్ అంటే ఏదో ఒక రోల్ మనకి ఉండాలి. ఓకే, ప్రతి మనిషికి ఒక రోల్ అనేది ఇవ్వాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ టీమ్. మన టీం ఇప్పుడు ఏదైతే ఉందో దాంట్లో మీరు స్టూడెంట్స్, ఐఎమ్ ట్రైనర్, వీ హ్యావ్ కోఆర్డినేటర్స్, రైట్? అలాగా ఒక టీం అనేది వేసాం. సో ఇక్కడ అసైన్డ్ రోల్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఆఫ్ us హ్యావింగ్ సమ్ రోల్స్. సో ఆ రోల్స్ ని పర్ఫెక్ట్ గా మనం పాటించాలి. ఓకే, నా రోల్ ఏంటి, టీచింగ్. సో ఐఎమ్ డూయింగ్ దట్. వాట్స్ యువర్ రోల్, యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్, మీరు అది చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అసైన్డ్ రోల్స్. నెక్స్ట్ ఈస్ కలెక్టివ్ కమిట్మెంట్. కలెక్టివ్ కమిట్మెంట్ అంటే అందరికీ ఒకే ఒక కమిట్మెంట్ ఉండాలి, దట్ ఈస్ టు రీచ్ అవర్ గోల్. మన కమిట్మెంట్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, మీరు నాలెడ్జ్ తీసుకోవాలి. ఓకే, యూ షుడ్ లెర్న్ సంథింగ్, యూ షుడ్ డెవలప్ యువర్ పర్సనాలిటీ, రైట్? సో దట్ ఈస్ కలెక్టివ్ కమిట్మెంట్. అందరూ కలెక్టివ్ గా ఒకే కమిట్మెంట్ మీద ఉండి మీకు నేర్పిస్తున్నాం. సో యూ షుడ్ లెర్న్ ఇట్. సో దిస్ ఇస్ ఒక టీమ్ లో ఏం కావాలి, కలెక్టివ్ గా అందరూ ఒక టీమ్ లో వాళ్ళందరూ ఒకే దానికోసం పని చేయాలి. దే షుడ్ వర్క్ ఫర్ వన్ థింగ్. కలెక్టివ్ గా కమిటెడ్ అయ్యి ఉండాలి, అందరూ ఒక కమిట్మెంట్ తో వర్క్ అనేది చేయాలి. సో ట్రస్ట్, క్లియర్ ప్రాసెస్, అసైన్డ్ రోల్స్, కలెక్టివ్ కమిట్మెంట్, దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్కింగ్. ఒక టీమ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలంటే ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి, క్లియర్ ప్రాసెస్, అసైన్డ్ రోల్స్, కలెక్టివ్ కమిట్మెంట్. నెక్స్ట్ ఈ స్ట్రాంగ్ లీడర్షిప్. ఓకే, ఇవన్నీ ఉన్నాయంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఖచ్చితంగా ఉండాలి. ఒక టీం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే లీడర్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరైతే టీం లీడ్ చేస్తున్నారో దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, అన్ని చూసుకుండేటట్టు. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద బాడీ. ఓకే, ఇట్ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్. దట్ ఈస్ టీమ్ గుడ్. ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఎఫెక్టివ్ టీమ్ వర్కింగ్. సో ఎస్, ఐ థింక్ టైమ్ ఈస్ గోయింగ్ ఆన్. సో మిగిలినవి రేపు డిస్కస్ చేద్దాము. సో ఎనీ డౌట్స్ స్టిల్ హియర్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అండ్ స్టూడెంట్స్, సి Murgesh, yes, Murgesh, raise your hand. Unmute yourself, Murgesh. సో స్టూడెంట్స్, మీరు వీడియోస్ అనేది ఖచ్చితంగా చేయాలమ్మా. యూ హ్యావ్ టు డూ వీడియోస్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో అది ఖచ్చితంగా విని నేర్చుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, మీ లైఫ్ లో ప్రతి పాయింట్ లోని మీకు ఇవి యూజ్ అవుతాయి. ఒక టీమ్ గా మీరు ప్రతి విషయంలోని వర్క్ అవ్వాలి, వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఎలా వర్క్ చేస్తారు? ఓకే, మీరు బాగానే ఉన్నాము, మాకేంటి ప్రాబ్లం అనుకోవచ్చు, బట్ ఫర్దర్ గా వెళ్తున్నప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీ లైఫ్ లో పెద్ద అవుతున్న కొద్ది మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ క్లియర్ గా కనిపిస్తాయి. సో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలి, రైట్? మిమ్మల్ని అందరూ చూసి ఇలా ఉండాలి అని అనుకోవాలి, రైట్? మహర్షి మూవీలో మహేష్ బాబుని చూడగానే మనకు అనిపిస్తుంది, అబ్బా నైస్ పర్సనాలిటీ అని. మీరు అలా తయారవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటి క్లాసెస్ మీకు చాలా ఇంపార్టెంట్, బట్ యూ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ద ఇంపార్టెన్స్, ఐ ఫీల్. ఓకే, నాకు అనిపిస్తుంది మీరు అంత ఇంపార్టెంట్ గా ఫీల్ అవ్వట్లేదని. సో ప్లీజ్ మేక్ ద వీడియోస్ బై టుమారో. ఓకే, వీడియోస్ అనేది చేయండి. దెన్ ఐ విల్ ఫీల్ దట్ పీపుల్ టేకింగ్ యు ఆర్ టేకింగ్ దిస్ సీరియస్లీ, రైట్?
మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వెన్ అవర్ టీమ్ ఈస్ వర్కింగ్ హార్డ్. ఓకే, మా టీం చాలా కష్టపడి మీకు పర్సనాలిటీగా గ్రో చేయాలి, లేకపోతే మీకు ఇంగ్లీష్ లో డెవలప్మెంట్ ఉండాలి అని ట్రై చేస్తున్నప్పుడు యూ షుడ్ యూటిలైజ్ ఇట్. ఓకే, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో ఉన్న టాలెంట్ ని వీడియో రూపంలో మాకు పంపించండి అన్నాం. సో యూ కెన్ డూ దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ. ఓకే, నో బెనిఫిట్స్ ఫర్ అస్. మాకేమీ బెనిఫిట్స్ ఉండవు, మీకే ఉంటాయి. మీరు కానీ అలా చేస్తే అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. జస్ట్ స్పేర్ ఒక 10 to 20 minutes స్పేర్ చేస్తే యూ కెన్ డూ వండర్స్. ఓకే, 10 to 20 minutes లో మీరు మంచిగా వీడియో చేసి మాకు పంపించండి. మీ పర్సనాలిటీలో ఏమైనా చేంజ్ ఉందా, లేకపోతే మీ ఇంగ్లీష్ లో ఏమైనా చేంజ్ ఉందా, ఈ ప్రోగ్రామ్ వలన ఏదైనా యూజ్ ఉందా, అది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వండి, అండ్ మీరు ఏం నేర్చుకున్నారో కూడా చెప్పాలి. ఓకే, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇట్లకే టైం అంతా మీకు సగం అయిపోద్ది. ఇంకా మిగిలిన సగం టైంలో మీరు ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నారో దాని గురించి కొంచెం చెప్తే చాలు. 1 minute అయినా టాపిక్ గురించి ఉన్నా చాలు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ నేమ్, మీ స్కూల్, ఐ మీన్ మీ కాలేజ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అవి చెప్పినాక మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నామని, లేకపోతే టాపిక్ అయితే టాపిక్ గురించి ఒక 1 minute మాట్లాడండి. ఓకే, మీరు ఎలా బెనిఫిట్ పొందారు దాని గురించి ఒక 1 minute మాట్లాడండి. సింపుల్ అయిపోద్ది వీడియో. సో ఒక 10 minutes స్పేర్ చేసి ఖచ్చితంగా వీడియో అనేది మాకు పంపించడానికి ట్రై చేయండి. లేదంటే ఇలాగే టైం వేస్ట్ అయిపోద్ది ప్రతి క్లాస్. ఈ క్లాస్ లో టైం ఎలా వేస్ట్ అయిందో, వీ హ్యావ్ నాట్ లెర్న్ మచ్, రైట్? యూటిలైజేషన్ ఎక్కువ చేసుకోలేపాయి మీ క్లాస్ బికాస్ యూ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ ఆల్సో. సో యూ హ్యావ్ టు రెస్పాండ్ అండ్ యూ హ్యావ్ టు డూ వీడియోస్. ఎస్ రోహిత్, యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ రోహిత్. అండ్ ఇంకోటి, అందరూ హ్యాండ్స్ రేస్ చేసి మాట్లాడకపోతే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. రెడీగా ఉండాలి. మీరు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేసినాక అన్మ్యూట్ చేయగానే వెంటనే మాట్లాడడానికి ట్రై చేయండి. ఎస్ రోహిత్. మేడం వీడియో తీసాక మీకు ఎలా పంపించాలి మేడం? ఓకే, మీరు వీడియో తీసారు కదా, మీ స్పాక్స్ ఉన్నారా ఎవరైనా మీ కాలేజ్ కి? స్పాక్ కి ఇవ్వండి, లేదంటే నీరజా మ్యామ్, హౌ దే విల్ సెండ్ యూ? ఓకే మేడం. స్పాక్స్ కి ఇవ్వండి. ఓకే, మీ స్పాక్స్ కి ఇస్తే వాళ్ళు గూగుల్ డ్రైవ్ లో చెప్పండి. ఏ కాలేజ్ రోహిత్ మీరు? I will close the class. So ఇంకా 1 week ఉంది కాబట్టి please try to concentrate students. Okay then, thank you and have a nice day. Ma'am, I'm closing the class.